ఎంజాయ్ బ్రో పండగ. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, 50,000 లైకులు కావాలి ఈ వీడియోకి. లోపలికి వెళ్ళాక మిగతా విశేషాలు అంటే నిజాలు చెప్పే కొద్దీ నిజాలు చేదుగా ఉంటాయి అన్నమాట. నాగకన్య నిజమైన నాగకన్య నిరూపించాలనుకున్నా. మాకేం మంత్రాలు రావు, వేదాలు చదవలేదు, ఏం చదవలేదు. ఈయననే నాగ కార్తికేయ అని ఎందుకు నమ్మాలి మేము? అంటే మహేష్ బాబు గారు వద్దా? ఈ అమ్మాయి కంటే ముందు నేను ఇష్టపడ్డా. మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తనిస్తాను ఎద్దవా. ఈ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలని అడిగాడు, కానీ ఈ అమ్మాయి ఒప్పుకోలేదని. పుట్టుకతోనే చనిపోయారు, నాకైతే అది గుర్తు లేదు. నువ్వు నాశనం అయిపోతారా? మరి నీకు పాలు ఎవరు తెచ్చిపోసేవాళ్ళు? పాలు తెచ్చిపోసేదే ముందు చెట్లలో కూడా కొన్ని పాలు వస్తాయి. ఫేక్ అని చెప్పాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నాను, డబ్బులు ఇచ్చినా అన్నాడు. ప్రతివత పరవానం అడితే తెల్లారితే గానీ సలార్లేదంట. రాలేదో చెప్పాడు. తర్వాత ఏమో చికెన్ బిర్యానీ. నువ్వు నాగకన్య, నేను నాగరాణి, నేను ఇది నా జన్మది, నేను ఇట్లా తిరిగినా, ఆ సందులోకి వెళ్ళి పోయినా, ఈ సందులోకి వెళ్ళి పోయినా. దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. దానికి నీ వల్ల అసలు ఉపయోగం ఏంటి సమాజానికి? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నాకు తెలిసి నేను చెప్పాను వస్తుందని చెప్పి వస్తుంది ఖచ్చితంగా. ఎవడు చెప్పాడు? నీ అమ్మ మొగుడు గానీ చెప్పాడా? ప్రళయం అంటే కనుక నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు, నేను స్టాప్ చేయను కూడా. ఇప్పుడు అందరూ అంటుంది నువ్వు సరే ప్రూవ్ చేసుకుంటా, నేను రియల్ అని ప్రూవ్ చేసుకుంటా. అది కాదు వెంకలక్ష్మి, నువ్వు బయట పడుతున్నావని భయపడుతున్నావు. లేదక్క, నీకు ఫ్రంట్ టు బ్యాక్. నువ్వు 10th వరకు చదివావా, 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఫస్ట్ జన్మలో పాము నేను చెప్పా, సెకండ్ జన్మలో దేవుని కొడుకా లేదంటే రాక్షసుని కొడుకా? అప్పట్లో దైవానికి సంబంధించిన వాళ్ళు మర్చిపోయిన అదైతే మామిడి బాగా తెలుసు. తెలిసినప్పుడు కూడా తను ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు పక్కన ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు అలాగే ఉంటదా? నీకు వీడియో కాల్ చేసినప్పుడు కాలు ఇట్లా లీపు చూపించినాడు అంటే నాకు తెలియదు. అక్కడ పెరిగాను తప్ప లాస్ట్ కి కోనేరు దగ్గర. నీకు పేరు పెట్టింది ఎవరు మరి? అప్పుడు నేనే పెట్టుకున్నా పేరు. ఇష్టమైన ఫుడ్ ఏంది అప్పట్లో? అప్పట్లో నాకు ఇష్టమైన ఫుడ్ పాలే. నా కొడుకులా ఉన్నాడే వీడు. ఏడా చూపి నా కాలుకి, లెఫ్ట్ లెగ్ చూపి నా కాలుగా అంటున్నా నేను. నేను ముందే చెప్పాను కదా బ్రదర్, అది అందరికి కనపడదని. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? నేను కూడా అప్పట్లో నాగ కార్తికేయ 2 అనుకుంటున్నా. మరి కాదా? నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. మేము స్కూల్కి వెళ్ళినట్టు ఇట్లా నాగిని ఇట్లా డాన్స్ చేసినట్టు ఇట్లా వస్తున్నాయి, గుర్తులేదా? నన్ను మర్చిపోయినాను. నువ్వా బాబు? సంతోష్ కాట్రాజ్ అప్పట్లో నేను కాదు. నేను సీరియస్ గా మాట్లాడు, నువ్వు జోక్ లేకు. ఎవరికి మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను రివీల్ చేసేసాను ఇతనే అని చెప్పేసి. ఆకులు కట్టేం కాదు. పూర్వజన్మలో నాగ కార్తికేయ, ఈ జన్మలో శ్రీనివాస్, సెకండ్ జన్మలో ఒక రాజు. అరే వాళ్ళు ఇంటే చాలా. నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు. ఒకవేళ తిన్నా అనుకుంటే ముక్కలు పులుసు బాగా పెడతారా మేడం? నీ అమ్మాయి వచ్చి చికెన్ తినింది యాగరెడ్డితో కలిసి అనింది. ఫస్ట్ జన్మలో పామండి, సెకండ్ జన్మలో వచ్చేసి రాణి కూతురుని చెప్పాను. తేడా ఉన్నాయి నాకు. 52, అమ్మాయి 22. ఒక దైవ కార్యానికి పుట్టాం కాబట్టి. ఒకటి నాకు ఎక్స్ పడవు, చికెన్ పడదు, నేను ఓన్లీ పాలు తాగుతాను ఇక్కడే, కానీ నేను పాముగా మారుతాను. ఈ జన్మలో పాముగా మారుతాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నేను చేసుకోను, పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోను. నర్సింగ్ ఏంట్రా ఇది? ఆయన ఒక్కడే నీ ప్రియుడ, ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడని నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబ్బదబ్బ అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. అంటే ఆల్రెడీ 4 ఇట్లలో దొరికిన ముఖం ఏడో పెట్టుకోవాలి కూడా అర్థమవుతుంది. మా అమ్మ చెప్పింది, నువ్వు పోయిన జన్మలో బర్రె దున్నపోతూ పుట్టినవురా. ఏమో చదివినా అని చెప్పావు? 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్రేస్తావా? మీరు పాము. ఒక జన్మలో పామునండి. ఇప్పుడైతే నేను పాముగా మారట్లేదు. కుబసం వదులుతానని చెప్పాను, అంటే నాకు ఊడిపోతుంది. సరే, జనాలను పిచ్చోళ్ళని చేస్తే మాకు ఒరిగేది ఏముంది? మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా,
రాసుకునేటని నేను మీకు పంపిస్తాను. నేను తప్పించుకొని తిరగట్లేదు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. విగ్రహాలు తీయాలనుకుంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఇలాంటి పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తారు? లేమక్క, మనుషుల్లో లేరక్క. నా ఫస్ట్ జన్మలో అయితే ఏ మనుషుల్లో లేరు. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. మమ్మల్ని ఒక 10 రోజులకు తీసుకెళ్ళాడు అక్కడికి. ఎప్పుడో దొరికితే బుద్ధ తొండలు దొరదంగి. మాకు కావాల్సిన ఆ విగ్రహాలు బయటకు తీయాలి. నా లైఫ్ ఉంది జర్నీ, ఇది రైలు పట్టాల కంటే ఎక్కువ ఉంది. ఇది సినిమా స్టోరీ కదా, అంత ఈజీగా అయిపోతుంది. చెప్పాను, దగ్గాను, తిన్నాను, ఇవి బంద్ చేయి. ఇంకా ఓవర్ యాక్టింగ్ ఏందిరా కాళ్ళేంది, నువ్వేంది, నీ కథ నాగభవితను మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అప్పుడు ఎందుకు నీకు బతుకు. నేను పోయి భోజనం చేసి రావాలమ్మా. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.